హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూషాస్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఈరోజు వీడియోలో మనం నల్లేరు గురించి తెలుసుకుందాం. ఈ నల్లేరు తినడం వలన మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. నల్లేరు, దీన్ని వజ్రవల్లి అని లేదా వజ్రంకి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది వజ్రం అంత వాల్యుబుల్ కాబట్టి దీన్ని ఆ నేమ్తో పిలుస్తూ ఉంటారు. ఇది బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ని హెల్తీగా మారుస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఈ నల్లేరుని తింటూ ఉంటే ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ పేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేస్తుంది. మన బ్లడ్లో అండ్ బ్లడ్ వెజల్స్లో ఉండే ఫ్యాట్ని రిడ్యూస్ చేయడానికి కూడా ఈ నల్లేరు ఉపయోగపడుతుంది. ఈ నల్లేరు తినడం వలన వెయిట్ లాస్ అనేది అవుతుంది. కడుపులో నులుపురుగులు ఉన్న వారికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఉమెన్లో మెనోపాజ్ టైంలో ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోయి బోన్స్ వీక్గా అవుతాయి. సో ఈ నల్లేరుని తినడం వలన బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి. ఇది మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ నల్లేరు తినడం వలన బాడీకి ఎనర్జీ వచ్చి యాక్టివ్గా ఉంటారు. అలాగే మన బాడీలో నరాల బలానికి, నరాల బలహీనతను తగ్గించడానికి కూడా ఈ నల్లేరు యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఏవైనా కారణాలతో ఎముకలు విరిగినా తొందరగా అతుక్కోవడానికి ఈ నల్లేరు చాలా బాగా యూజ్ అవుతుంది. రూమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ ఇలాంటి వ్యాధులు ఉన్న వారికి ఈ నల్లేరు ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. బ్లీడింగ్ గమ్స్ ఉన్న వారికి, పైల్స్ ఉన్న వారికి కూడా ఇది చాలా మంచిది. మన బోన్ జాయింట్స్ స్ట్రాంగ్గా చేయడానికి, ఈ మోకాళ్ళ జాయింట్స్ మధ్యలో జిగురు ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఈ నల్లేరు ఉపయోగపడుతుంది. ఇది మన బాడీలో ఉన్న వాతాన్ని తగ్గిస్తుంది కాబట్టి కీళ్ళ నొప్పులు లాంటివి ఉంటే తగ్గిస్తుంది. ఈ నల్లేరు ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ నల్లేరులో ఏమేమి వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయో చూద్దాం. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్ సి, వైటమిన్ ఈ, పొటాషియం, కాల్షియం, ఫైబర్ అనేవి ఉంటాయి. ఫైబర్ అయితే 100 గ్రామ్స్ నల్లేరులో 64 గ్రామ్స్ వరకు ఫైబరే ఉంటుంది. ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ నల్లేరులో. దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం, ఎలా తినాలో చూద్దాం. ఈ మొక్క చూడడానికి సన్నగా కాడలాగా ఉంటుంది. ఈ కాడల్ని మనం బీరకాయ చెక్కు తీసినట్టుగా పైన చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసి కూరలాగా చేసుకోవచ్చు, లేదంటే రోటి పచ్చడిలాగా చేసుకోవచ్చు. అయితే దీన్ని చెక్కు తీసేటప్పుడు డైరెక్ట్గా పట్టుకోకండి, ఎందుకంటే ఇది పైన చెక్కు తీసిన తర్వాత జిగురు లాంటి పదార్థం ఉంటుంది. అది కనుక మన హ్యాండ్స్కి తగిలితే దురదలాగా కొంచెం గుచ్చుకుంటున్నట్టుగా, సూదులు గుచ్చుతున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని తొక్క తీసేటప్పుడు కొంచెం ఆయిల్ రాసుకోండి హ్యాండ్స్కి, లేదంటే కిచెన్ గ్లౌస్ వేసుకొని దీన్ని చెక్కు తీయండి. సో ఇది ఎక్కువగా పల్లెటూరులో కనిపిస్తుంది. కావాలంటే మనం మన ఇంటి బాల్కనీలో కూడా దీన్ని పెంచుకోవచ్చు. చాలా ఈజీగా తొందరగా పెరుగుతుంది ఈ మొక్క. ఫ్రెష్ నల్లేరు మొక్క కనుక అవైలబుల్గా లేకపోతే ఈ నల్లేరు ముక్కల్ని ఎండబెట్టి పొడిలాగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే బయట మార్కెట్లో ఈ నల్లేరు పొడి దొరుకుతుంది. ఈ పొడిని మనం తినే కూరల్లో ఒక స్పూన్ వేసుకోవచ్చు. ఈ నల్లేరు పౌడర్ అనేది ట్యాబ్లెట్ లాగా మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ నల్లేరు పౌడర్ని కనుక మజ్జిగలో వేసుకొని కూడా మనం తాగొచ్చు. ఏది ఏమైనా ఈ నల్లేరు అనేది మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని హెల్తీగా చేయడానికి యూజ్ అవుతుంది. సో వీక్లీ ట్వైస్ లేదా అట్లీస్ట్ ఒకసారి అయినా సరే వారానికి ఈ నల్లేరుని తింటే చాలా మంచిది. మన బోన్స్ని ఉక్కులాగా స్ట్రాంగ్గా మారుస్తుంది నల్లేరు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నల్లేరు విశేషాలు. మీరు కూడా మీ డైట్లో దీన్ని పార్ట్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.